వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే రేవంత్ చెలగాటం, హైకమాండ్కు ప్రాణ సంకటం. అదానితో రేవంత్ దోస్తారపై దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో విమర్శలు. తెలంగాణలో చేపట్టిన మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పని స్థితిలో అధిష్టానం. పార్టీ పెద్దల అసహాయ స్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ఇన్వెస్టర్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే అదానీ అంటే రాహుల్ గాంధీ గారు అదానీ మీద చాలా వరకు విమర్శలు చేయడం జరిగింది. మోదీ హయాంలో అదానీ 11 లక్షల కోట్లకు చేరుకున్నారు. దేశ సంపాదన మొత్తం కూడా చాలా వరకు దోచుకుంది అదానీ అని విమర్శలు చేయడం జరిగింది. అప్పుడు చేసిన రాహుల్ విమర్శల్ని ఇప్పుడు మళ్ళా రేవంత్ ఎందుకు మన రాష్ట్రానికి అదానీ గారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని విమర్శలన్నీ జరుగుతున్నాయి. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్, వాటిని ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారని వైద్యులు మందులు చిట్టీలు రాయాలి. యాంటీబయాటిక్స్ కేంద్రం నిబంధనలు. సో నార్మల్గా కూడా యాంటీబయాటిక్స్ అనేది ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా వరకు ఈ ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రిస్క్రిప్షన్లో యాంటీబయాటిక్ ఉంటేనే మెడిసిన్స్ అమ్మాలనేది రూల్ అనేది వచ్చింది. తెలంగాణకు మరిన్ని కంపెనీల రాక. ఐటీఐలో స్క్రీనింగ్ సెంటర్లు పెట్టనున్న టాటా గ్రూప్. సేవలను మరింత విస్తరిస్తున్న ఊబర్ సంస్థ. దావోస్లో ముగిసిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. చూడండి, నార్మల్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజు లోపలనే 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజలతో నింపించడం జరిగింది. రాష్ట్రం అభివృద్ధి కోసం ఇన్వెస్టర్లు కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రి ఎక్కిన సమయంలో అక్కడ ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత చేయాలనో అంతే వేగంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోవద్దు. సిబ్బంది ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఫలితాలపై మోసపూరిత ప్రకటనలు వద్దు. తప్పనిసరి భద్రత ప్రమాణాలు పాటించాలి. కోచింగ్ సెంటర్లకు కేంద్ర మార్గదర్శనం. నార్మల్ చూసుకున్నట్లయితే కోచింగ్ సెంటర్లో 16 సంవత్సరాలు బిలో వాళ్ళని కూడా మనకు చేర్చుకోవడం జరుగుతుంది. సో అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాతనే, ఇప్పటి నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత విద్యార్థులు 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళని చేర్చుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గర్భగుడికి చేరిన రామ్లాలా. అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర. సో నార్మల్గా కూడా అయోధ్య రామ మందిరం కోసం ఒక 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో ఒక అద్భుతమైన శ్రీ రాముడి కోసం ఒక పట్టు చీర తయారు చేయడం జరిగింది. టాప్ ఐటీ కంపెనీ లిస్టులో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో యాక్సిచర్ కంపెనీ సొంతం చేసుకుంది. 2వ స్థానంలో టీసీఎస్, 3వ స్థానంలో ఇన్ఫోసిస్. గూగుల్లో మరిన్ని కోతలు నిర్ధారించిన CEO సుందర్ పిచ్చయ్య. సో నార్మల్గా గూగుల్ కంపెనీలో కూడా ఉద్యోగాలను తీయడం జరుగుతుంది. గత సంవత్సరంలో 1000 మంది ఉద్యోగాలను తీయడం జరిగింది. ఇప్పుడు 2024లో కూడా చాలా మంది ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజ 70mm.